ఎందరో వచ్చి జారిపోయి అట్టి తిరిగి ఇడి తిరిగి మరలా వచ్చి మరలా జారిపోయిన వారిని చూసి కానీ ఇప్పుడు వరకే ఆమె ఎక్కడి నుండి తొట్టిల్లిపోవటం అనేది చేయలేదండి. నేను దాని విషయంలో చాలా సంతోషిస్తాను. నేను ఎక్కడికైనా హెల్త్ బాగోకపోతే ఫోన్ చేస్తే నేను బండి మీదే ఉండనే, బస్సులోనే ఉండనే, ఎక్కడన్నా ఉండనే నిలబడి చిన్న ప్రార్థన చేయగా అమ్మ వెంటనే రిలీఫ్ అవుతున్నాను అని చెప్పింది. ఎందుకంటే ఆమెలో ఉన్న విశ్వాసము గొప్పదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకే ఎంతోమంది మేమున్నాం కడ వరకు వస్తాం అట్ట ఇట్ట అని నమ్మించి అలా తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు అమ్మ అలా వెళ్ళలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని చిత్తాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా నన్ను కూడా ఒక బిడ్డగానే ఆమె భావించి మరి ఇక్కడికి వస్తాం జరుగుతుంది. ఒక నెల రోజులు రాకపోయినా 10 రోజులు రాకపోయినా మళ్ళీ ఏదో ఒక రకంగా వస్తానికి ప్రయత్నం చేసింది. తన విశ్వాసాన్ని బట్టి దేవుడు తనని నిలబెట్టి గంతులు వేయించుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్ళదాలి. పరిశుద్ధుడా, మోహంతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడానికి వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోండి అయా. నా నోరు బోరుగా ఉపయోగించాడు పెద్దల కాచినానికి మీ స్తోత్రంలో ఉంచి కృప చూపించమని అయా. వినగలస్తూ గ్రహించే ప్రతి ఒక్కరికి దయచేయమని నజరుడైన యేసు నాదుడి అంట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ కూర్చుంటాను దాని నేను కూడా అదే ఇలా తిప్పేలాగా పెట్టండి. కొంచెం ఎదురుకు జరిగి నువ్వు తుడుచుకోము నాన్న. కొంచెం వెనక్కి వస్తే ఎరంజి లేదా నువ్వు ఆడే ఉన్నావు. అటు ఇటు తిరిగేలాగా పెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట లోక రాసిన లోక సువార్తల నుండి 16-15 చూసుకుందారు. 16 అధ్యాయం 15 వచ్చినాన్ని మనం చదువుదారు. మీరు మనుషులు ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారు దాని మనసులో ఘనముగా ఎంచబడినది. దయచేసి మీ బైబిల్లో ఉన్న వారందరూ కూడా దీన్ని చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, నేనైతే వాక్యం వేరుగా చూసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మరొకసారి చదువుతాను ఆ మాటని. ఆయన మనసుల్లో ఘనముగా ఎంచబడినది. హల్లెలూయా. అంటే మనసులో ఘనముగా ఎంచబడిన వారు దేవుని దృష్టిలో ఎలా ఉంటారంట? అసహ్యంగా కనపడతారంట. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ మనం ఒక మాట, ఎందుకంటే ఊడు బుజ్జి ఉంది మన దగ్గరికి, ఆ పరిస్థితి బాగోలే. అందరూ అనుకోవచ్చు ఏమేంటి ఈ రీతిగా ఉంది, ఒక టవల్ వేసుకుని ఎలా ఉందేంటి అని. మనుషులు ఘనత ఆమెకు అవసరం లేదు. దేవుని ఎదుట యథార్థము కలిగి నిలబడినట్లయితే ఆమె విశ్వాసమే లేపి గంతులు వేయించుదురుగా. మనుషుల వల్ల ఎందుకండి ఘనత? దేవుని నుండి రావాలి ఘనత. దేవుని స్తోత్రం. ఒకటి లోకంలోని ఘనత కావాలనుకుంటున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నీవు అసహ్యమైన వ్యక్తిగా కనబడతావు. అందుకనే మనకి ఘనత కాదు, కానీ దేవుని నుండి వచ్చే ఘనత మనకు వచ్చుదురుగా. హల్లెలూయా. ఆ ఘనత నీకు కావాలి. ఈ లోకంలో ఘనత కాదండి ప్రియ సహోదరి సహోదరా. ఆ ఘనతతో నువ్వు ముందుకు వెళితే నా దేవుని యందు ఆనందించబడుదురుగా. హల్లెలూయా. 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 నేను పోయిన నెలలో విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గరికి ప్రార్థనకు వచ్చే పిల్లోడికి ఆ కారు ఆయన తోలుకుంటూ ఉంటాడు. సరే మమ్మల్ని ఎక్కించుకున్నాడు. ఆ రోజు ఏదో కానీ జరుగుతుంది విజయవాడలో, చాలా సెక్యూరిటీ ఉన్నారు. మొత్తం పోలీసుల బస్ స్టాండింగ్ నిండా. నేను ఎప్పుడు చూడలేదు అట్లా. సరే మమ్మల్ని ఎక్కించుకున్న తర్వాత నాన్న ఇక్కడ దింపేయి, బస్ స్టాండింగ్ ఈ చివర దింపేయి, చాలామంది ఉన్నారంటే ఏం పర్లేక నువ్వు కూర్చో ఏమనరు కానీ ఆయన ఫాస్ట్గా తీసుకెళ్ళి ఆ బస్సు వెనకాల పెట్టి
ఫాస్ట్గా అందరూ ఊరికొచ్చారు. అసలు ఎప్పుడు చూడలే నేను ఆ బస్ ట్రైనింగ్లో అంతమంది ఉంటాం. గబగబా అందరూ కూడా వచ్చి ఒక ఆయన మీరు పైన కట్టాల్సిందే, లేకపోతే నడిచేది లేదు వెళ్ళేది లేదు అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు నన్ను ఎలా దాకా తీసుకొచ్చావు, ఇప్పుడు ఆ పైన కట్టమన్నారు, ఎక్కడి నుండి కడతావు అని అన్నప్పుడు గబగబా ఇంకొక పిల్లోడి దిగెళ్ళి ఆయనతో చెప్పారు, ఎలాగండి ప్రేరుకు వచ్చారే సాకులు, మరి ఎలా తీసుకొచ్చామంటారని. ఆయన మా ఆయనకు చూసి ఆలయం చేసి వెళ్ళిపోమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు. వేల జనములను కూడా నేను ఘనముగా ఎంచుకోగలవాడు. హల్లెలూయా. ధనము కాదు నీకు కావలసింది, బలము కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, నా దేవుని యందు బలము పొందుకునేవారుగా ఉందురుగా. హల్లెలూయా. నువ్వు డబ్బిచ్చి అక్కడ వెలుగొట్టలేవు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు చూపించే ప్రేమ నీ మీద ఉంటే నువ్వు లక్షాది ప్రజల్లో నుండి కూడా నా దేవుడు నిన్ను విడిపించగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కింద చదివిన మాటని ఆ రాజ్యంలో ఎలా జరబడుతున్నారంట? బలవంతంగా దేవుని సువార్తని ప్రకటించడానికి ఆ రాజ్యములో ఎలా జరబడుతున్నారు? బలవంతంగా. అంటే కొంతమందిని దేవుడు పిలవకపోయినా మేము ఈ సేవ ప్రారంభించాలి, నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన కోసం పోరాటం చేయి. నువ్వు బలవంతంగా దాంట్లో దొరబడిన పెత్తనం చేయ అవసరంలా. ఆయన పిలుస్తాడు. హల్లెలూయా. కింద చదువునానా. హల్లెలూయా. మీకు అర్థమైందా ఈ మాట? ఒక పొల్లైన తప్పిపోయే కంటే ఆకాశము. హల్లెలూయా. అంటే ఆయన మాట పొల్లైన చిన్నైన కొట్టివేయబడేది కాదు. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట కొట్టివేసేది కానీ కాదండి. మనం అనుకుంటాము దేవుడు మనకి ప్రవచనాలు మాట్లాడేటప్పుడు, అరే బాబు నువ్వు ఆ మార్గానికి వెళ్ళకూడదు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు కష్టపడింది అనుభవించుతావు అని దేవుడు ముందుగానే ప్రవహిస్తాడు. కానీ ఆ దేవుడు ఎప్పుడు చేస్తాడంటావు, నా జీవితంలో నెరవేరుతా అని అనుకుని వెనక్కి తిరిగి చూసే వరకే అగ్రంగా నీ సంపదని ఎవరో కొట్టేస్తాడు. హల్లెలూయా. దేవుని మాటని నువ్వు అనుసరించి